మోడీ సార్ మటుకు బ్రహ్మాండం చేస్తున్నారా నేషనల్ వైడ్ లా మొత్తం పబ్లిక్ అందరు పిచ్చి బాగా పిచ్చిపోయినాయంటే నేషనల్ వైడ్ కాదు, వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఆయన ఎక్కడ పోయినా అక్కడ దోసాన్ని తీసుకుంటుండే, అక్కడ నుంచి బిజినెస్ తీసుకొస్తుండ్రు. ఇక్కడ మేము పబ్లిక్ ఖుషి అయిపోతున్నాం. అరే ఇండియా అంటే ఫుల్ ఇజవిస్తున్నారు. సత్యన్న నీకు ఒకటి తెలవాలా అన్న, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి 3 సార్లు ప్రధానమంత్రి కావడం అనేది రికార్డ్ అది నరేంద్ర మోడీకే చెల్లింది, రికార్డ్ అది. అచ్చా, ఒక పేద కుటుంబంలో మరి అందులో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం నుంచి పుట్టిన వ్యక్తి, ఛాయమైన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావడం అనేది ఆయన పనితీరు. ఆయన మొత్తం దేశం కోసం అంకితమైన వ్యక్తి, పేదల కోసం పనిచేసిన వ్యక్తి. కాబట్టే ప్రజలు పదే 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 గెలిపిస్తున్నారు. కానీ ఇంకోటి కొంచెం వింటే బాధ అనిపిస్తుందన్నా, మనం బీజేపీలో మీరు మీటింగ్ పెట్టినారంట కదా, 75 years పెరిగి వచ్చిందంటే ఇక ప్రధానమంత్రి కావద్దని చెప్పి మీరు రూల్ పెట్టుకున్నట్టు కదా మీ పార్టీ వాళ్ళు. మనం మోడీ సార్ సంగతి ఏంది? అటువంటి రూల్ ఏం లేదు. అచ్చా, మోడీ సార్ మంచిగా ఆరోగ్యంగా, నీకంటే నాకంటే బ్రహ్మాండమైన ఆరోగ్యంగా ఉన్నాడు, నీకంటే నాకంటే గట్టిగా నడుస్తాడు. నువ్వు కట్టె పట్టుకుంటొచ్చు, ఆయన కట్టెలేదు ఏం లేదు. అదే సార్, అట్లా మెట్లు దిగుతాడు, ఎక్కుతాడు, చురుగ్గా ఉంటాడు. ఆయన రహస్యం ఏంటంటే యోగా చేస్తాడు, రోజు గంట యోగా చేస్తాడు. మరి మీటింగ్స్ అయితే మొన్న మీటింగ్స్ అయితే అయింది ఏం కాదు, మీటింగ్లు ఎక్కడ లేదు, ఆ చర్చ లేదు. ఈ పనిలేని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇవన్నీ పుట్టి అంటే ఆయన తట్టుకోలేకపోతారు. ఆయన ఉంటే మేము గెలవమని, ఆయన 75 సంవత్సరాలు తీస్తారని ఆ గోతికాడ గుంట నాకుండగా ఎదురు చూస్తున్నారు. మోడీ పోతే మాకేమన్నా వస్తుందేమో అని, కానీ అది అయ్యే పని కదా. కానీ నాకు తెలుసు అన్న, ఈ 4వసారి కూడా ఆయన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి, 4వసారి ఆయనే అవుతాడు ప్రధానమంత్రి. రాసి పెట్టుకో. అది పక్కన, ఎందుకంటే సైలెంట్ ఓటర్స్ ఇంకా ఇంటెలెక్చువల్ ఓటర్స్ ఉంటారు కదా, నాలాగా ఇంటెలెక్చువలే కాదు, ఇవాళ పేదవాళ్ళ కోసం కూడా ఆయన చేసే ఇవాళ అన్ని పథకాలు ఎక్కడ కూడా అవినీతి లేదు. పేదల బ్యాంక్ ఖాతాలో పోతున్నాయి డబ్బులు, వాళ్ళకి రావాల్సినవి. ఇంతకుముందు దళారీ వ్యవస్థ ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు. రాజీవ్ గాంధీ అంటుండే ప్రధానమంత్రిగా, నేను ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపిస్తే ఆ పేదోనికి గరీబోనికి 15 రూపాయలు దక్కుతుండే, 85 రూపాయలు దళారీ కాగేస్తుంది. ఇప్పుడు మోదీ గారు ఢిల్లీ నుంచి 1000 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా టెన్షన్గా ఖాతాలో పెడతారు. దళారీ లేదు, రూపాయి కోత లేదు. 45 లక్షల కోట్ల రూపాయలు 11 సంవత్సరాల్లో పేదల ఖాతాలో పోయినాయి. అంటే పేదలు ఆయన అంటాడే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరి కోసం పనిచేస్తున్నాడే. కాబట్టి వీళ్ళు అందరూ ఓటేస్తున్నారు. ఎవరో చదువుకున్న వాళ్ళే, మేధావులే కాదు, పేదవాళ్ళు కూడా వేస్తున్నారు. కాబట్టి ఆయన 3 సార్లు గెలిచింది. అన్న, మీరు అధ్యక్షులు అయ్యిండు, పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సార్ అయ్యిండు, ఇంద్రసేన్ రెడ్డి అయ్యిండు, ఇప్పుడు ఆయన రామచంద్రరావు ఆయన నడుస్తుంది. ఆయన రామచంద్రరావు సడన్గా వచ్చింది ఏదన్నా అధ్యక్షుడు పదవికి. ఆయన గురించి ఎవరు అనుకోలేదు. ఆయన పుట్టుకున్న ఎవరు అధ్యక్షుడు అంటే పుట్టుకున్న రామచంద్రరావు. అరే ఇన్నుకోలే రే పరిచయం మేము, ఆయన ఓన్లీ బికాస్ ఆఫ్ బ్రాహ్మణ అన్న వచ్చింది. అట్లేం లేదు. ఆయన ఒక అడ్వకేటు, పాత కార్యకర్త, 40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాడు. ఆయన కూడా చదువుకున్న వ్యక్తి. ఏమాత్రం మీడియాలో లీకింగ్ కాకుండా సడన్గా వచ్చేసిండు. బీజేపీలో ఒక సామాన్య కార్యకర్తనే ఇవాళ రాష్ట్రానికి ప్రెసిడెంట్ అవుతాడు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు, రాష్ట్రపతి అవుతాడు, అదే రకంగా ఉపరాష్ట్రపతి కూడా. అంటే బీజేపీ నమ్ముకున్న సిద్ధాంతం, ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పకుండా పార్టీ గౌరవిస్తుంది, గుర్తిస్తుంది, కొంచెం ముందు వెనక. కాబట్టి రామచంద్ర కొంచెం ఆలస్యం ఉండొచ్చు. రామచంద్ర మొదటి నుంచి కూడా ఏబీవీపీ నుంచి పనిచేస్తున్నాడు. కానీ సడన్గా సార్ మేము పరిచయం అయినాము. ఆయన అసలు డిస్ప్లేని ఈయన పైసా అని చెప్పి మేము పరిచయం అయినాము. లేదు, హైదరాబాద్ బీజేపీ ప్రెసిడెంట్గా ఉండే. అంతకుముందు ఆయన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్సీ కూడా ఉండే, గెలిచిండు. కార్యకర్త అందరూ హైదరాబాద్లో అన్న, మా సికింద్రాబాద్లో పట్టించుకోలేరు. ఎందుకు పట్టించుకోలేదు? సికింద్రాబాద్ ఇక్కడ కిషన్ రెడ్డి సార్ ఈయన అయిపోయి ఇంద్రసేన రెడ్డి ఆయన గవర్నర్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కూడా అదే హైదరాబాద్ నుంచే. మరి మీరు కూడా హైదరాబాద్ నుంచే. ఈ మన ఇప్పుడు రామచంద్రరావు కూడా హైదరాబాద్ నుంచే. ఒకటి బండి సంజయ్ ఒకటి బయటికి వెళ్ళి వచ్చి, బండి సంజయ్ కరీంనగర్ ఆయన బయటికి వెళ్ళి వచ్చాడు, మిగతా అంతా ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళే. అట్లేం లేదు. అంతకుముందు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు ప్రెసిడెంట్ అయ్యాడు, చిలకం రామచంద్ర చిత్తూరు అయిన అయ్యాడు, పివి చలపతిరావు వైజాగ్ అయినాడు. అప్పుడు అయింది, ఇప్పుడు అంటారు ఇప్పుడు తెలంగాణ అయిన తర్వాత కరీంనగర్ నుంచి బండి సంజయ్ అయింది కదా. బండి సంజయ్ ఆయన తీసేసినాం, చాలా ఫీల్ అయినామన్నా మేము కూడా. మీరు ఫీల్ అయినా? ఆయన సడన్ గా కిషన్ రెడ్డి పెట్టి ఆయన కరెక్ట్ ఊపులో ఉన్నప్పుడే తీసేసిన్నా. తీసినప్పుడు కొంచెం ఫీల్ అయినా, ఎందుకు అట్లా అదేమో రాజకీయం నడిచిందారా? తీసేసింది ఏం లేదు, రాజకీయం లేదు, మార్పు జరిగింది. పార్టీలో ప్రతి 3-4 సంవత్సరాలకు ప్రెసిడెంట్ మారుతుంటారు కాబట్టి ఆ మారడంలో ఈయన మార్చారు. కానీ పబ్లిక్ అంతా వ్యతిరేకంగా ఉండేనా అప్పుడు? మొత్తం వ్యతిరేకంగా ఉండే. ఈయన ఎందుకు వచ్చి సడన్ గా కిషన్ రెడ్డి సారు ఈయన మంచిగా ఉండే కదా అన్నట్టు అనిపించింది ఫీలింగ్.
ఆ ఫీలింగ్లో ఈయన వచ్చేసిండు. ఇద్దరు ఉన్నారు కదా పార్టీ, ఇద్దరు మంచిగానే ఉన్నారు. ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులే కదా. ఆ ఈటెల రాజేందర్ అక్కడి నుంచి వచ్చిండు. ఆయన సరిగా వాడుకోలేదన్నా మీరు మనోళ్ళు. ఆయన ఎంపీ అయినాడు, ఎంపీ చేసినాము. ఇప్పుడు నేషనల్ ఆయనను ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉండే ఎంపీ అయినాడు. అట్లేం లేదు, అందరినీ ఎవరికి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి, పనిచేస్తారు అందరూ మంచిగా. ఇవాళ తెలంగాణలో మా సర్కార్ వస్తుంది, బీజేపీ సర్కార్. ఇంకా చిన్నప్పుడు అనుమానం ఉందని నాకు. ఢిల్లీలో అంటూ కళ్ళు మూసుకొని చేస్తారు, మళ్ళీసారి మోడీసారి వస్తాడు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఆడంతా రాజకీయాలు మీ అంత కథలు నడుస్తున్నాయి, మీ అందరు మీరు అసలు పబ్లిక్గా నేను పబ్లిక్కి వెళ్ళి వస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, ఇంకెవరైనా వస్తారా అని అసలు ఎవరు నాకు నమ్మకమే లేదు. ఎవరు వస్తారా అని అర్థమవుతుంది. అయిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ పని అయితే అయిపోయింది. వాళ్ళ కుటుంబ పాలన, వాళ్ళ అవినీతి, దోపిడీ, తెలంగాణ పేరు చెప్పి ఏ రకంగా సంపాదించుకున్నారో ప్రజలు వాళ్ళకి శిక్ష చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, అన్ని మాయమాటలు చెప్పిండు, అన్నీ ఫ్రీ ఇస్తాను, ఆల్ ఫ్రీ అన్నాడు. ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి లేదు, నేను ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోయినాడు వచ్చినట్టు చూస్తున్నాను అంటున్నాడు. ముఖ్యమంత్రి అంటున్నాడు అట్లా, నాకు కూడా అప్పు ఇష్టట్లేడు, అప్పు పుడతలేదు నాకు అంటున్నాడు. ఈ అప్పు మీద వడ్డీలు కట్టలేకపోతున్నా అంటున్నాడు. మరి ఓట్ల కోసం మాయమాటలు చెప్పి అది కాంగ్రెస్ మొత్తం. ఈయనేమో కొత్త కదా కాంగ్రెస్కు. కాంగ్రెస్ నిజమే, అది మోసం చేయాలి, అబద్ధాలు చెప్పాలి, ఓట్లు రావాలి, అధికారం రావాలి. తర్వాత రోజు ఢిల్లీకే తిరుగుతున్నాడు, ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. తెలంగాణ ప్రజలు బేజారు ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాడు మోదీ లెక్క మనకు తెలంగాణలో గవర్నమెంట్ వస్తే ఈ యొక్క అవినీతి పోతుంది, మంచి పాలన వస్తుంది. 20 రాష్ట్రాల నుండి బీజేపీ ఎందుకు వస్తలేదు తెలంగాణ అని వాళ్ళే బాధ. ఎందుకు వస్తలేదు నాకు కూడా అర్థమవుతుంది. ప్రజలు వేస్తారు, ఈసారి గెలిపిస్తారు తప్పకుండా.